అన్న ఎప్పుడన్నా లైఫ్‌లో ఈ కెరియర్‌లోకొచ్చినప్పుడు మూవీ ఇండస్ట్రీలోకొచ్చినప్పుడు డీప్‌గా ఫీల్ అయ్యి ఈ కెరియర్‌లోకి రాకుంటే బాగుండు అని అనిపిచ్చిందా? ఎప్పుడు అనిపిలే తమ్ముడు. మీరు కూర్చోన్నారు గదా! ఇదే సీట్‌లో కూర్చొని నావి 7, 8 షార్ట్ ఫిల్మ్స్ ఇక్కడే స్క్రీనింగ్ జేసేవాళ్ళు. ప్రతి ఒక్క వారం నాకు గుర్తుండి నా షార్ట్ ఫిల్మా, ఇంకొకరి షార్ట్ ఫిల్మ్ ఇక్కడికొచ్చి స్క్రీనింగ్ చూసేవాళ్ళం. ఎప్పుడైనా అలా లో అనిపించినప్పుడు ఎవరో ఒకరు షార్ట్ ఫిల్మ్‌కి పిలిస్తే అక్కడ కూర్చొని ఈడ స్క్రీనింగ్ చూసేవాళ్ళం. లేదు మనం చేయగలం, మనము కాన్ఫిడెంట్‌గా ఇక్కడ సక్సీడ్ అవ్వగలం అని ఉండేది తప్ప, నెగెటివ్ ఫీలింగ్ గాని, ఎళ్ళిపోవాలనే ఆలోచన గాని ఎప్పుడు రాలేదు తమ్ముడు. సార్ నాని సార్ ఆ! ఇది రోబోలో రెడ్ చిప్ పెట్టినట్టు మీరు కూడా చైతన్ భరద్వాజ్‌కి ఏమైనా రెడ్ చిప్ పెట్టారా? అన్ని సాంగ్స్ ఇచ్చి పడేసారా? అసలు మామూలు ఊపు రావట్లేదు. మనోడు చూసి పక్కన అన్ని సాంగ్స్ ఇలా ఉన్నాయేంటి సూపర్ సూపర్ అంటున్నాడు. అదే అండి. ఎన్ని సినిమాలు చేశారు, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఎంత టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. అసలు ఎస్ఆర్ ఖాన్ అనుపమ, ఆర్ఎక్స్ హండ్రెడ్ ఎన్ని సినిమాలు బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. యాహ్! సార్. కిరణ్ సార్. తమ్ముడు. సో మీరు నాకు మీ నెక్స్ట్ మూవీలో రోల్ ఇవ్వాలన్నా. అవునా తమ్ముడు? ఎందుకంటే ఆర్డరా? రిక్వెస్టా తమ్ముడు? ఇది ఎలా అన్నావో తెలుసా? నేను సినిమాలో రోల్ ఇవ్వకపోతే నీ గురించి ఏమేమి వేస్తానో నాకు కనిపిస్తుంది. రెండు కాదన్నా, బాధతో అడుగుతున్నా. ఎందుకంటే మన కే ర్యాంప్ షూట్‌లో కేరళలో ఉండి తరుణ్ భాస్కర్ గారి నుంచి కాల్ వచ్చింది. సో ఈఎన్‌ఈ 2లో రోల్ ఇస్తా అని. అది మిస్ అయిపోయా మన మూవీ వల్ల. సో మీరు ఖచ్చితంగా నాకు నా వల్ల మిస్ అయింది కదా, తప్పకుండా నా సినిమాలో రోల్ ఇస్తా తమ్ముడు. థ్యాంక్ యూ సో మచ్ తప్పకుండా. అన్న. ఏం పేరు తమ్ముడు నీ పేరు? అఖిల్. అఖిల్. తప్పకుండా అఖిల్, మనం కలిసి చేస్తున్నాం. థ్యాంక్ యూ సో All the మచ్ అన్న. best. థ్యాంక్ యూ సో మచ్. సో యూ డిజర్వ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ లాట్ ఆఫ్ సక్సెస్ అన్న.